హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకా వర్షాకాలం వచ్చిందంటే ఏం స్నాక్స్ చేయాలా? ఏం చేయాలా? అనేసి ఆలోచిస్తా ఉంటామనమాట. ఇంకా నేనైతే ఇంకా 15 రోజుల నుంచి బాగా సిక్ అయిపోయున్నాననమాట. ఇంక ఇదైతే ఫుల్ వీడియోతో మీ ముందుకొస్తున్నాను. ఇంకా ఇంకిదైతే గురువారం సాయంత్రం అయితే బఠానీ చాట్ చేశాననమాట. ఇంక అందరికీ వర్షాకాలం అందరికీ ఫీవర్‌లు, జలుబులు అన్నీ ఇదిగా ఉంటాయి కదా! ఇంకా అందరికీ అయితే కొంతమందయితే మోషన్స్, వామిటింగ్స్ కూడా ఎళ్తున్నాయి అంటున్నారు చాలామందికి. ఇంక గురువారం అంత పెద్దగా షూట్ అయితే చేయలేదు కానీ, వీడియోస్ అయితే పెద్దగా తీయలేదు కానీ, కొంచెం కొంచెం అయితే అప్‌లోడ్ చేస్తున్నాననమాట ఈ 3 రోజుల నుంచి. శుక్రవారం, శనివారం ఇయి కూడాను. ఇంక ఎట్టి పరిస్థితుల్లో ఎంత బాగోపోయినా నేను సండే ప్రేయర్‌కైతే మాననమాట ఎళ్ళిపోతాను. అలాంటిది మొన్న సండే బీపీ డౌన్ అవ్వడం వల్ల ఇంకా తల తిరుగుతున్నట్టుండి ఇంక వెళ్ళలేకపోయాను. వెళ్ళలేదు. ఇంక అందరూ ఫోన్‌లు చేసి ఎందుకు రాలేదు అని చాలామంది యోగక్షేమాలైతే కనుక్కున్నారనమాట. అందుకు నాకు చాలా ఆనందం అనిపిచ్చింది. నాకు కూడా ఇంత ఆత్మీయులున్నారనేసి ఎందుకు రాలేదక్క అని చాలామందయితే ఫోన్‌లు చేసి ఎలా ఉంది ఆరోగ్యం? బాగా తిను అని అందరూ చెప్తున్నారు. చెప్పడం అందరూ బానే చెప్తారు. నేను నేను కూడా తినాలని అనుకుంటున్నాను కానీ ఎందుకో నాకైతే తినబుద్ధి అనిపించట్లేదు. పోనీ నాకు ఇష్టమైంది చేసుకొని తిందామన్నా తినబుద్ధి ఎయలేదనమాట. తినేదాన్ని కాదు. ఇంకా ఒకరోజు నైట్ అయితే ఇంకా నిద్ర పట్టట్లేదు. ఇంకా నిద్ర పట్టక ఇంకేం చేయాలో అర్థం అవ్వక సరే అని వెళ్ళి గ్యాస్ క్లీన్ చేసుకున్నాననమాట. క్లీన్ చేసి మళ్ళీ పడుకున్నాను. అయినా నిద్ర పట్టలేదు. ఇంకా సరే అనేసి ఇంకా బంగాళాదుంప ఫ్రై అయితే చేశాననమాట నైటు. అదైతే వీడియో షూట్ చేయలేదనమాట. ఇంకా ఫోన్‌లో ఆన్ ఉండిపోయింది. సరే ఇంకా నిద్ర పట్టట్లేదు ఫ్రై చేద్దాం అనేసిగా అయితే చేశాను. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా ఏమీ తినాలనిపించట్లేదు. వర్షాకాలం గదా! అందరికీ ఫీవర్లుగా ఉన్నాయన్నమాట. మా ఇంట్లో అందరికి కూడా మా తమ్ముడికి, అనుషకి అందరికీ కూడాను జలుబులు చేసి ఫీవర్‌గా ఉంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి. ఫస్ట్ మా నాన్నకొచ్చింది. తర్వాత నాకొచ్చింది. ఇంకా తర్వాత మా మరదలకి, తర్వాత మా తమ్ముడికనమాట. ఇంక సర్లే ఈవినింగ్ అయితే ఇంకేదో ఒకటి చెయ్యాలనేసి ఇంకా ముందు శుక్రవారం అయితే బఠానీ చాట్ చేశాననమాట. అది కూడా నాకేం తినాలనిపించలేదు. సర్లే అని ఇంకా శనివారం అయితే ఇంకా మా భవ్య కూడా కలిసిపోయి కాలేజీ నుంచి వస్తుంది. ఇంక వీళ్ళందరికి కూడా ఫీవర్‌గా ఉన్నారు. సర్లే బాలేదు కదా హెల్త్ అనేసి ఇంకా కట్టు పొంగల్ చేద్దామనేసి ఇంక శనివారం అయితే ప్రిపేర్ చేస్తున్నాననమాట సాయంత్రం. ఎక్కువ పొద్దున్న టిఫిన్‌ల కన్నా కూడా ఎక్కువ సాయంత్రం బాగా ఇష్టంగా తింటారు అందరూ అనేసి ఇంకా కట్టు పొంగలైతే చేద్దాం జలుబు చేసిందని స్టార్ట్ చేశాననమాట. ఇంకెక్కువేంటంటే నైట్ నిద్ర పట్టక ఇంక పొద్దున్నే లెగాలనిపించకపోవడం, బద్ధకంగా, నీరసంగా అసలు మాట కూడా రానట్టుగా అనిపిచ్చేదనమాట. ఇంకా వారం రోజులు నాకు నీరసం తగ్గట్లేదు. ఇంకా హాస్పిటల్‌కని ఎళ్ళమంటే ఏదన్నా మీదకొస్తే తప్ప ఉట్టిన ఎళ్ళాలంటే మనం కష్టం కదా! ఎళ్ళలేము. ఓన్లీ ఆ నీరసమే ఇంకా తినక అలా ఉంటుంది. అక్కడికైనా వెళ్తే మెడిసినే రాస్తారు. ఇంకొక రోజైతే నేను పచ్చి పులుసు కూడా చేసుకున్నాను. వంకాయలు తీసుకొని పచ్చి పులుసు అంటే ఇష్టము. పోనీ అదన్నా తినగలుగుతానేమో అని అది కూడా ఏదో తిన్నట్టుగా తిన్నాననమాట. ఇంకా నైట్ బంగాళదుంప ఫ్రై చేశానన్నాను కదా! ఇంకా మార్నింగ్ అయితే ఇంక వంకాయ పచ్చిపులుసు చేసుకున్నాను. ఇంకా అది కూడా ఏదో తిందాం అన్నట్టుగా తిన్నాను. ఇంకా సర్లే అని ఇంక శనివారం మళ్ళీ సాయంత్రానికైతే కట్టె పొంగలి చేస్తామని ప్రిపేర్ చేస్తున్నాను ఇవన్నీనైతేని సాంబార్ పెట్టడానికి. నాకైతే పని పర్ఫెక్ట్‌గానే చేస్తాను కానీ టైం ఎక్కువ తీసుకుంటాననమాట. మామూలుగానే కొంచెం స్లో ఏ పని చేస్తున్నాను. ఇంక అలాంటిది నీరసం మీద ఇంకా స్లోగా చేయవలసొస్తుంది. ఇంక సాయంత్రం 4 దగ్గర నుంచి అయితే కొంచెం బానే ఉంటుంది కానీ, పొద్దుటైతే అసలు బాడీ సహకరించలేనట్టు ఇంక మంచం నుంచి లేవలేనట్టయితే అనిపిస్తుందనమాట. అందుకు కొన్ని వీడియోలు కూడా ఎడిటింగ్ అయ్యి చేయట్లేదు. ఇంకా సరే అనేసి అయితే ఇంక సాయంత్రం నుంచి కొంచెం ఏదో బానే ఉంటుంది అనేసి అందరికీ కూడా బావుంటలేదు. ఏదోటి చేస్తే కొంచెం వాళ్ళకి తృప్తిగా ఇదిగా అనిపిస్తది బానే అనేసి ఇంకా స్టార్ట్ చేశాను శనివారం అయితే. ఇంకా సాయంత్రం ప్రేయర్‌కి కూడా ఎళ్ళాలి కాబట్టి కొంచెం నేను 2 కాడ నుంచే మొదలుపెట్టుకున్నాను. అంటే తొందరగా అవ్వవు కదా అనేసి కూరగాయలు కట్ చేసుకోవడం అన్నీ లేట్ అవుతది కదా! ఇంకా అన్నీ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. మామూలుగా అయితే నేను చేసే హడావిడి అంత ఇంత ఉండదు. కొంతమంది అందరూ అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టుంటారు. మనకేమీ తెలియకపోయినా, ఏమీ రాకపోయినా అన్నీ వచ్చినట్టు బిల్డప్ ఇస్తామనమాట. అందరూ కూడా అదే అనుకుంటారు. నాకు అన్నీ వచ్చేసి అన్నీ చేసేస్తున్నానని. ఏదో అంటే మరీ ఎక్కువ కాదు కానీ కొంచెం లైట్‌గానే వచ్చు. అయితే రాదు ఇలా అని చెప్పననమాట. ఎవరో అడిగినా సరే వచ్చు నాకని చెప్తాను. అందు గురించి కొంతమందయితే అడుగుతారు. పాపం వాళ్ళకి ఆ టయాన్ని బట్టి చెప్తాను కానీ అవి కుదురుతాయో కుదరవో నాకైతే తెలీదు. నాకైతే చెప్పే విధానం కూడా తెలీదనమాట. గుర్తుండదు. నాకు నేనైతే ఓన్‌గా
చేసుకుంటా ఉంటాను. ఫస్ట్‌లో అయితే అంత పర్ఫెక్ట్ ఏం కాదు. నేను వంటలంటే నాకు అస్సలు రావనమాట. నాకు ఫస్ట్ నుంచి ఇల్లు క్లీనింగు, అంట్లు తోమడం, ఇల్లు ఊడ్చడం, బట్టలు అవన్నీ పనులన్నీ వచ్చు కానీ, ఇంక వంట జోలికి ఎందుకు వెళ్ళేదాన్ని కాదంటే, నాకు కూరగాయ ముక్కలు అవి కట్ చేసుకోవడం రాదనమాట ఇంతకు మెయిను. దాని గురించి కట్ చేయడం రాక నేను ఇంకా కూర దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు. అన్నం అచ్చి అన్నీ చేసేదాన్ని. అయితే తర్వాత తర్వాత పెళ్ళయ్యాక అయితే నేను అలవాటు చేసుకున్నాను. మా అమ్మ అయితే తిట్టేది కూర వండటం కూడా రాదనేసి. లాస్ట్‌కి ఎగ్ ఫ్రై చేయడం కూడా నాకొచ్చేది కాదనమాట. ఇంకా ఎంత లేట్ అయినా అమ్మే వండుకునేది. అమ్మకైతే అన్ని వంటలు వచ్చు కానీ ఫ్రైలయితే వచ్చేది కాదు. పులుసు కూరలు అవి కూడా చేసేది. అలా మిగతా పిండి వంటలైతే అన్నీ అమ్మ చేసేదనమాట. ఎక్స్‌పర్ట్‌గా తనొక్కతే చేసుకునేది. ఇంకా నన్నైతే రానిచ్చేది కాదు. మేము కూడా ఎళ్ళేవాళ్ళం కాదు. ఇంకేదైనా పండగలప్పుడు హెల్ప్ చేయడం, పిండి రుబ్బడాలు అలాంటి పనులు, ఇంకా తీసి పెట్టడాలు, అందించడాలు అలాంటివి చేసేదాన్ననమాట. ఇంకా గిన్నెలు పండగకి ఎక్కువ ఉంటాయి అవన్నీ కడగడం, అవి తుడవడం, నాకు ఆ పనులే సరిపోయి ఇంకా అమ్మే వంట చూసుకునేది. ఇంకా పెళ్ళయ్యాక కూడా నాకు అంతా ఉమ్మడి ఫ్యామిలీ కదా! ఇంకా మా తోటికోడళ్ళు, మా అత్తగారులు వాళ్ళు ఉండటం వల్ల వంట కూడా ఆళ్ళే చూసుకునేవారు. నేనైతే వంట దగ్గరికి కూడా వెళ్ళేదాన్ని కాదు. ఇంకా తర్వాత వేరే వచ్చాక ఇంకా వాళ్ళని మా తోటికోడళ్ళు వాళ్ళు ఎలా చేస్తారో అడిగి అంతకుముందు కూడా కొంచెం ఫంక్షన్‌లో, పెళ్ళిల్లో అయ్యి అవ్వడం వల్ల కూరగాయలు కట్ చేయడం అయితే నేర్చుకున్నాననమాట. ఇంకా వంట అయితే చేసే పని ఉండేది కాదు కానీ వాళ్ళు చేస్తాం వల్ల ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు కదా! ముగ్గురు అలా ఉండటం వల్ల ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కో పని షేర్ చేసుకొని చేసేవాళ్ళము. ఇంకా తర్వాత వేరే పండగ దగ్గర నుంచి ఇంకా వాళ్ళని అడిగే నేను చేసేదాన్ని. అయినా మా వాళ్ళకెందుకో నేను పెట్టే సాంబార్ అంటే బాగా ఇష్టంగా ఉండేది. ఆళ్ళని అడిగి చేసినా వాళ్ళందరికీ నేను ఒక పెద్ద గిన్నె పెట్టడం అలవాటనమాట. నాకు ఏ పని చేసినా, ఎప్పుడు చేసినాను. అప్పుడు వేరే పడినా మామూలుగా అయితే మేము ముగ్గురమే నా కొడుకు, మా ఆయన గారు, నేనే అయితే మాకప్పుడు కూడా ఫ్యామిలీ పెద్దగానే అనిపించేదనమాట. ఎందుకంటే డ్రైవర్లు, నాకు ఏ పని చేసినా ఇంక ఇంట్లో అందరికీ పంచడం అంటే అదొక ఆనందం అనమాట. ఏదైనా కూరలన్నా, సాంబార్ పెట్టినా అలాగా. ఇంకా అందరూ ఉంటారు కదనేసి నేను పెద్ద గిన్నెకి సాంబార్ పెట్టి చేసేదాన్ని. తలకు ఒక అలా ఇచ్చి పంచేదాన్ని. అందరికి చాలా నచ్చేదనమాట. నువ్వేమేసావు, ఎలా పెట్టావు మా వాళ్ళకి నేర్పనేవారు. నాకైతే నేను ఆళ్ళని అడిగి నేను చేసేదాన్ననమాట. మా బావగార్లోళ్ళు కూడా అడిగి నవ్వుకునేవారనమాట. సాంబార్ బావుంది చాలా బాగా అనేసి. ఇంకా అలాగలాగా కొన్ని అలవాట్లు అప్పుడైతే ఫోన్ కూడా లేవనమాట. ఫోన్‌లో చూసి చేయడానికి. ఇంక వాళ్ళని బట్టి వాళ్ళెలా చేస్తున్నారో అడిగి దాన్ని బట్టి ఇంక అలా చేసుకుంటా ఉండేదాన్ని. ఇంకా తర్వాత ఇక్కడికొచ్చాక కూడా అలవాటు తప్పిపోయింది. తర్వాత మా అమ్మ కూడా ఎప్పుడన్నా సాంబార్ పెట్టమ్మా, నువ్వు సాంబార్ పెడితే పెడతావు అనేసి సాంబార్ పెట్టమనేది. ఇంకా చర్చిల దగ్గర అలాగా ఏదైనా పరిచర్య అన్నా సాంబార్ పెట్టేదనమాట. ఇంక ఈ మధ్యన అయితే బాగా అలవాటు తప్పిపోయింది. ఈ మధ్యన అయితే ఇంక వంట జోలికి వెళ్ళట్లేదనమాట. ఇంకా మా అమ్మ లేనప్పుడు మా మరదలాగా వచ్చింది కానీ తనే చేసుకుంటుంది. ఇంక సరే అని కట్టె పొంగల్‌కి, సాంబార్‌కి ఇంకా మధ్యాహ్నం నుంచి ప్రిపేర్ అయితే చేశాననమాట. ఈరోజు సాంబార్ అయితే నేను కూడా యూట్యూబ్‌లో చూసి ట్రై చేస్తున్నాననమాట. ఉడిపి సాంబార్ అనేసి. నేను మసాలా అయితే పొడి మసాలా కాకుండా తడి మసాలాగా రుబ్బే మసాలాలాగా నేను మిక్సీ పట్టయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఒకవేళ మీరు ఎలా పెట్టాను అవన్నీ కావాలంటే కామెంట్ చేయండి. అప్పుడేమన్నా ఫుల్ వీడియో నేనేంటంటే కొంతమంది నన్ను అడుగుతున్నారనమాట. అంటే వాళ్ళు వేళాకోళం కాదు. అలాగే వెటకారంగా కాదు. ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నావు, ఇంత పోస్ట్ చేస్తున్నావు. యూట్యూబ్ నుంచి డబ్బులు రావట్లేదా అనేసి అయితే అడుగుతున్నారనమాట. అంటే మామూలుగా చేస్తున్నావు కదా! అందరికి వస్తున్నాయి కదా! నీకెందుకు రావట్లేదు అన్నట్టుగా అడుగుతున్నారు. ఆళ్ళు వెటకారాలను కాదు, ఇలా కాదు. కాకపోతే నేనేంటంటే డబ్బుల కోసం అయితే నేను కూడా చేయట్లేదు. నేను నాకు తెలిసిన పని అందరికీ షేర్ చేసుకోవడం, అలాగే నా బాధలు, నా కష్టాలని మీతో షేర్ చేసుకోవడం అని నేను ఫస్ట్ నుంచి వీడియోలు అంటే నాకు వీడియో అంటే పెద్ద అవగాహన లేదనమాట యూట్యూబ్ గురించి. అవి ఎంతమంది వ్యూస్ వస్తాయి అదని ఏమీ అవగాహన లేదు నాకు. అందు గురించి నాకు డబ్బుల గురించి నేను ఫస్ట్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. నాకంత చదువుకోను లేదు, అంత తెలివి జ్ఞానం కూడా అయితే లేదనమాట. ఏదో ఉన్నది కొంచెం ఈ వంటలను బట్టే కానీ ఇంక అంతకన్నా మన దగ్గర ఏది లేదు. సరే పోస్ట్ చేస్తే అందరూ వంటలవి చేస్తున్నారు. తెలియనోళ్ళు చూస్తారు అలా అనుకున్నాను కానీ అయితే నా ప్లాన్ అయితే వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే వీడియోస్ తీయడం కుదరట్లేదనమాట. ఇప్పుడు కూడా నేను ట్రై చేశాను కానీ కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి అనమాట. కొన్ని తీయడం కుదరలేదు. అక్కడికి నా కొడుకైతే స్టాండ్ ఇచ్చాడు. స్టాండ్ పెట్టుకోమని. అయితే అది ఫోన్ అయితే స్టాండ్ పెడుతుంటే ప్రెస్ అయిపోయి స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుందనమాట. అందుకని నేను అంతా కూడా క్లియర్‌గా తీయలేదు. అందులో మా కిచెన్ కూడా కొంచెం చిన్నగా ఉంటది. లైటింగ్ సరిగ్గా సరిపోదనమాట. అక్కడికి నా కెమెరా అయితే కూడా బానే వస్తది. నా ఫోన్‌లో చాలామంది అడుగుతున్నారు. చాలా క్లారిటీగా వీడియోలయితే వస్తున్నాయి అనేసి.
అయితే నాకు ఇంకా తీసే వీలు అది లేక ఇంకా నాకైతే కుదరలేదనమాట. ఒకవేళ ఎవరన్నా కావాలంటే కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను కూడా ట్రై చేస్తాను. మీ కామెంట్ పెట్టి నేను కూడా నాకు పెట్టాలి, చేయాలనిపిస్తది. నేనైతే మామూలుగా అప్‌లోడ్ చేసేసుకుంటున్నాననమాట. చూసేవాళ్ళు చూస్తారు, చూడనోళ్ళకి వాళ్ళ ఇష్టం ఇంక అనేసి. అలాగని యూట్యూబ్ నుంచి డబ్బులు అంత నాకు ఎక్కువైపోయేం కాదు ప్రస్తుతానికి. ఉండటానికి నాకైతే ఇల్లు కూడా లేనట్టే లెక్క. ఎందుకంటే అది నా కొడుకు కొనుక్కున్న ఇల్లు అయితేనే. వాడి కష్టార్జితంతో కొనుక్కున్నాడు. అలాగే కొంచెం ఇల్లు అమ్మిన డబ్బులున్నా అవెంతో కాదనమాట. ఇంకా వాడి ఇల్లది. ప్రస్తుతానికైతే మనకి ఇల్లు కూడా లేదు. అలాగని నాకు డబ్బులు లేవని బెంగ లేదు. ఏమి లేదనమాట. నాకు చాలామంది ఏదైనా బెంగ పెట్టుకున్నావా, ఆలోచిస్తున్నావా, ఎందుకంత నీరసంగా ఉంటున్నావు, ఎందుకు తింటలేదు, ఎందుకు నిద్రపోవట్లేదు అని అడుగుతున్నారు. నాకు వీట్లి గురించి బెంగలేదు. ఫస్ట్ అందరూ ఉన్నప్పుడు ఎంత ఆనందంగా, సంతోషంగా అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు కూడా అప్పుడు అందరూ ఉన్నారు. అయితే దేవుని ఆత్మీయత, ఆయనతో అనుబంధం అవన్నీ నాకంత తెలిసేది కాదు. ఇప్పుడు ఎవరు లేకపోయినా దేవునిలో ఆనందించడం, ఆత్మీయతలో ఇంక ఎదగడం నాకు ఇప్పుడు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉందనమాట ఏమీ లేకపోయినాను. ఇన్ని సంవత్సరాలు ఏమీ లేకపోయినా నేను బ్రతికేస్తున్నాను. దేవుడు ఎప్పటికప్పుడు నన్ను పోషిస్తూ, నా అవసరతలు అక్కర్లు తీరుస్తూ వస్తున్నారనమాట. అందుకని నేను పెద్దగా వీట్లి గురించి కూడా నేను ఆలోచించట్లేదు. ఇంకా అయితే కొన్ని బలహీనతలు, శరీర బలహీనతలు ఉన్నందువల్ల నేను కొంచెం తినలేక నా శరీర తత్వమే అంతనమాట. నేను నాకెవరన్నా బ్రతిమాలి పెడితే తింటాను తప్ప మామూలు నా అంతట నేను తినాలంటే తినలేను. అలా బ్రతిమాలాలంటే ఎవరికీ ఓపికలు కూడా ఉండట్లేదు. టైం కూడా ఎవరికీ ఉండట్లేదనమాట. ఇంకా యూట్యూబ్ నుంచి డబ్బులొస్తే ఇంకా నేను చాలా ఆనందపడతాను. కాపోతే దానికి చాలా కష్టపడాలనమాట రావాలంటే. ఆ కష్టపడాలంటే దానికి తగిన తెలివి అవన్నీ కూడా ఉండాలి. అవన్నీ నాకు మెసేజ్‌లు చూసుకోవడం అవంతా అంత రాదనమాట. ఏదో కొన్నిట్లకైతే రిప్లై ఇస్తాను కానీ, ఇంకా అన్నిట్లి గురించి అంత అయితే అవగాహన లేదు. చూస్తాను, ట్రై చేస్తాను. దీన్ని బట్టి ఏమన్నా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్ పెరిగి ఏమన్నా నా లక్కని బట్టి నాకైతే అన్‌లక్కీ ఫెలో అని అనుకుంటాను నేనైతేని. లక్ అయితే మనకైతే ఉండదు. అలాగని మరీ ఒకళ్ళని ఇది చాపి, చెయ్యి చాపి అడిగే పరిస్థితి అయితే కూడా నాకు లేదనమాట. మరి నాకు ఏ రోజుకి ఎంత కావాలో అంత దేవుడు నాకు దయచేస్తారనమాట. అందుకని నాకైతే ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేదు. ఇంకా నా వీడియోస్ అయితే 25 ఇయర్స్ నుంచి 35 అలాగే 40, 45 ఏజ్‌లో వాళ్ళైతే ఎక్కువ చూస్తున్నారు. అయితే 10% సబ్స్క్రైబ్ చేసుకుంటే 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా నా వీడియోస్ చూస్తున్నారనమాట. అది కూడా నాకు ఆనందంగా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటి, చేసుకోకపోతే ఏంటి, చూస్తున్నారు కదా అది చాలు నాకు అని అదొక ఆనందం అనమాట. అలాగే హ్మ్. లైకులు ఇష్టమైతే కొడతారు కానీ, కొంతమందికేంటంటే మేము వీడియోస్ చూస్తున్నాం బావుంటున్నాయి కానీ, ఆ లైక్స్ ఎలా కొట్టాలో మాకు తెలియట్లేదు అని కొంతమందయితే మాకు ఏ వీడియోస్ అయినా చూస్తాం కానీ, మాకైతే కొట్టే అలవాటైతే లేదని కొంతమంది అలా అంటున్నారనమాట. ఇంకేదైతే అది అవుతదిలే అనేసి. అందులో మనకి ఇబ్బంది ఏముంది, ఆ లైకులు కొట్టినా, ఏది చేసినా మనకంత ఇబ్బంది ఏం లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నా, చేసుకోకపోయినా. ఇంకా నేనైతే పెట్టాలనుకున్నది కాబట్టి పెడుతున్నాననమాట వీడియోస్ అయితేని. ఇంక మా వాళ్ళైతే మేమేదైనా అంటుంటే అది వీడియో పెట్టేస్తున్నావని ఆళ్ళు మేము గుండె గుబేలమంటూ చూస్తున్నామనమాట. వీడియో చివరిదాకాను మమ్మల్నేమంటావో, మా పేర్లెక్కడ చెప్తావో, మేము అదన్నామా, ఇదన్నామా అనేసని కొంతమందయితే నా అడుగుతున్నారనమాట, నవ్వుతున్నారనమాట. ఇంకేదన్నా వాళ్ళదన్నారు, వీళ్ళదన్నారని చెప్తున్నాను గదని. మరి మాటల సందర్భంగా చెప్పాలి కాబట్టి నేనైతే చెప్తున్నాననమాట. ఇంకా మమ్మల్ని ఎక్కడ అంటావో, మమ్మల్ని ఏం తిడుతున్నావో అనేసి మేము వీడియో చివరిదాకా చూస్తున్నామని నవ్వుతున్నారు. అలాగే కొంతమందేమో నీ దిక్కుమాలిన వీడియోస్‌కి ఇందులో ఏమున్నాయి మేము లైక్ కొట్టడానికని కూడా కొంతమందయితే ఉంటున్నారనమాట. లైక్ ఎలా కొట్టాలి ఈ వీడియోస్‌కనేసి. ఇంక నీ వీడియోలు ఏముంటున్నాయి చూడ్డానికి అనేసి కొంతమందేమో చక్కగా రెడీ అయ్యి నందు ఫ్యామిలీ వాళ్ళు ఎలా అయితే రెడీ అయ్యి చక్కగా కంటెంట్ అలా ఉండాలి. ఎలా పడితే అలా తీసేస్తావు, ఎలా పడితే అలా పెట్టేస్తావు అని కొంతమంది అంటున్నారనమాట. వాళ్ళంటే డబ్బుల కోసం చేస్తున్నారు. ఇంకా వాళ్ళు కొంచెం ఇదిని బట్టి వాళ్ళైతే రెడీ అవ్వడం, వాళ్ళైతే డబ్బు సంపాదించుకుంటున్నారు. అలాగే డబ్బుల కోసం ఆయన సీరియల్‌లోను, సినిమాల్లోనూ అయితే యాక్టింగ్ కోసం, డబ్బుల కోసం అయితే రెడీ చేస్తారు. కుకింగ్‌లేంటి, ఇల్లు క్లీనింగ్ ఏంటి ఏదైనాను. నేనంటే నార్మల్‌గా అసల ఫస్ట్‌లో అనుకున్నాను ఎవరన్నా ఇలాంటి వీడియోలు పెడుతుంటే నేను కూడా అలాగే అనుకున్నాననమాట. ఏముంది ఇందులో ఈ వీడియోలు పెడుతున్నారని. ఇప్పుడు నేను పెడుతుంటే కష్టం ఏంటో తెలుస్తుందనమాట. అది కూడా ఎంత కష్టపడాలో అలా వీడియో తీయడానికనేసి.
ఎందుకంటే థాటు అప్పటికప్పుడు అనుకోము. అప్పటికప్పుడు చేసే పని తీయాలనిపించినప్పుడేమో కుదరదనమాట. తీరా పని చేసాక తీయాలనిపిస్తది. తర్వాత ఒక్కొక్కసారేమో తీద్దాం అనుకున్నా కానీ ఏదేదో అవుతా ఉంటాయనమాట. చాలా కష్టాలుంటాయనమాట యూట్యూబర్స్ అంటేని. ఇంకా వాళ్ళన్నట్టు మన వీడియోస్‌కి అంత కంటెంట్ అంత ఏది ఉండదు కాబట్టి నేను చక్కగా రెడీ అయ్యి ఏదైనా స్కిప్‌లు చేసేవాళ్ళైతే రెడీ అయ్యి అలా చేసి చేస్తారు. కానీ మనదంతా ఓను ఒరిజినాలిటీ కాబట్టి అంత ఏం ఉండదనమాట. నేను ఏదో కుకింగ్ కూడా తక్కువ అప్పుడప్పుడు చేస్తాను కాబట్టి చేసినప్పుడే షూట్ చేద్దాం అనుకుంటాను కానీ అది కూడా అంత పర్ఫెక్ట్‌గా అయితే కుదరదనమాట. ఏదో కొంతమంది ఏదో చూసేవాళ్ళు ఆనందపడుతున్నారు కదా అని పెడుతున్నాను. నేను కూడా నా సంతోషంగా ఉన్నా, ఏదన్నా ఉన్నా షేర్ చేసుకోన్నట్టు ఉంటుంది కదా అనేసి ఇది చేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు చాలా ఇది అనిపించేది. ఎందుకంటే వాయిస్ కూడా పెద్ద బాగోదు. ఇంకెలా చేయాలనేసి నేను అనుకునేదాన్ని వీడియోస్ కూడా. ఇంకా ఎలాగున్నా సరే అప్‌లోడ్ చేసేస్తున్నాననమాట. ఇంకా నా సాంబార్ అయితే చాలా బాగా కుదిరింది కట్టు పొంగలైతేని. మీకెవరికైనా కట్టు పొంగలి సాంబార్ ఎలా చేశానో కామెంట్ చేయండి. కావాలంటే నెక్స్ట్ టైం ట్రై చేస్తాననమాట. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.